నీ జాతి సంస్కృతిగా, నీ కన్న తల్లిగా పోతన గారి పద్యాలు నీకు వచ్చి ఉండాలి. నువ్వు తెలుగులో చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. అంతేకాని నీకెందుకంత తాపత్రయం ఆ ఇంగ్లీష్ మీద? అయిన దానికి కాని దానికి ఇంగ్లీష్ ఎందుకు? నీ చదువు ఇంగ్లీష్లో చదువుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పను. ఇంగ్లీష్ నీ భార్య లాంటిది. చక్కగా ప్రేమించు, చక్కగా పోషించు, చక్కగా ప్రేమ పెంచుకో, దాని యందు ఆనందాన్ని పొందు, ఉన్నతికి రా, బిడ్డల్ని కను. దాని వలన నేను కాదన్ను. కానీ నీ తల్లి లాంటిది తెలుగు భాష. తెలుగు భాషని తిరస్కరించడం నీ తల్లికి అన్నం పెట్టకపోవడం లాంటిది. అక్కర్లేని దానికి ఇంగ్లీష్ మాట్లాడితే అసహ్యం వేస్తుంది. నువ్వు ఉల్లిపాయ అన్నదానికి ఉల్లిపాయ అంటేనే బాగుంటుంది తెలుగులో. ఉల్లిపాయని ఇంగ్లీష్లో అనడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఉల్లిపాయని ఇంగ్లీష్లో పిలిచారనుకోండి అసహ్యం వేస్తుంది నాకు. ఏమిటి ఉల్లిపాయ అనడానికి ఇంగ్లీష్ ఎందుకు? ఉల్లిపాయ అనలే అంటే లండన్ నుంచి వచ్చావా, నువ్వు లండన్లో పుట్టావా, నువ్వు ఆంధ్రదేశంలోనే పుట్టా, ఆంధ్రదేశంలోనే పెరిగావు, ఉల్లిపాయని ఎందుకనో అంటే వాడెవడో అన్నాడు, వీడు విన్నాడు, ఇంకక్కడి నుంచి అదే ఈ స్థితి. సరే, ఇదంతా వేరే విషయం అనుకోండి. ఇంతకీ నేను మీకెందుకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది, ఈ విషయాలన్నీ ఎందుకు అసలు నువ్వు చెప్పావు అని మీరు అడగచ్చు. అంటే అమ్మవారి పెదవులకు ఉండేటటువంటి గొప్పతనం తిరస్కరించినది ఆ రెండు ఉపమానములను అని కేవలంగా వసిన్యాది దేవతలు వ్యాస భగవానుడంటే దాన్ని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చాలా చమత్కారంగా ఆవిష్కరించారు. ఆయన అంటారు, ప్రకృత్యారక్తాయాస్తవ సుదతిదం తచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తత్పింబ ప్రతిఫలన రాగాదరుణిమం తులామధ్యారోఢుం కదమివన లజ్జేత కలయా అన్నారు. ఆయన అన్నారు, అమ్మా ప్రవక్ష్యేనే చెప్తున్నానమ్మా అన్నారు. సాదృశ్యం పోలిక చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దేని చేత పోలిక వస్తుంది అంటే, అమ్మా నీ పెదవులకు పోలిక చెప్పచ్చు. వీళ్ళు అంటున్నారు లోకంలో పోలిక లేదంటున్నారు, కానీ ఒక్కదాంతో పోలిక చెప్పచ్చు, రెండో దాంతో మాత్రం కుదరదన్నారు. ఎందుకని? ఇదొక చమత్కారం శంకరాచార్యుల వారి శ్లోకాలు. ఆయన అన్నారు, ప్రకృత్యారక్తాయాస్తవ సుదతి. మనకి శంకరాచార్యుల వారి సాహిత్యంలో ఉన్న ఈ పేర్లు పనికిరావు. సుదతి అంటే చక్కటి పలువరస కలిగినది అని అర్థం. ఎప్పుడు కనపడతాయి ఆ పలువరస? పెదవులు విడితే ఆ పలువరస కనపడుతుంది. అంత అందంగా పళ్ళు కనపడకుండా పెదవులు మూసి ఉండేటటువంటి తల్లి అంటే చక్కటి హాసమున్న తల్లి. ఆయన సుదతి అని పిలిచారు. 3 అక్షరాల నామం, ఎంతో చక్కటి పేరు. మీకు సుదతి ఎక్కడా కనపడదు. అయ్యి బాబోయ్ ఎంత చిత్ర విచిత్ర. సరే, మళ్ళీ అటు ఎందుకు కానండి. కాబట్టి శంకరులు అంటున్నారు, సుదతి దంతచ్చదరుచేహే అంటే, అమ్మా నీ పన్నులు కప్పినటువంటి ఆ పెదవుల యొక్క కాంతి ఒక వస్తువుతో పోల్చవచ్చు లోకంలో. వీళ్ళు పోల్చడానికి వస్తువు లేదంటున్నారు, కానీ అబద్ధం, పోల్చచ్చు. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. లోకంలో పగడంతో పోలిస్తే వీళ్ళకి అభ్యంతరం వచ్చింది. ఎందుకని? పగడం గట్టిగా ఉంటుంది కదా, అమ్మవారి పెదవుతో ఎలా పోలుస్తావు? పగడం కొన్నాళ్ళకి కాంతి పోతుంది కదా, ఎలా పోలుస్తావు అని కదా అంటున్నారు. నేనంటాను, పగడం కానీ ఒక తీగకి పండితే నీ పెదవులతో పోల్చచ్చు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఓ మిలికి పెట్టారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆలోచించాలి. ఏమిటండి తీగకి పండితే ఏమిటండి అనాలి మీరు. తీగకి పండితే అంటే ఇప్పుడు అసలు పగడం ఎలా దొరుకుతోంది? పగడం తీగలకేం కాయదు. పగడం ఒక రాయి కాబట్టి భూమిలోనే దొరుకుతుంది అంతే. పగడానికండి ఒక గొప్ప లక్షణం ఉంది. ఈ నామంలో పగడంతో పోల్చడానికి పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? పగడాల మీద ఈ జాతిలో ఉన్నటువంటి రహస్యాల్ని విదేశాలలో ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఏ కారణం చేతనైనా బిడ్డలు కలగకుండా ఇబ్బందులు కలిగినటువంటి తల్లి పగడాల మాల అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ పూజలో పెట్టినటువంటి పగడాల మాలని శాస్త్రీయంగా ధరించి 21 రోజులు ఒంటి మీద ఉంచుకుని ప్రత్యేకమైన పదార్థం ఒకటి ఉంటుంది, గోధుమని మధుర పదార్థంతో కలుపుతారు. అటువంటి పదార్థాన్ని ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసి తిని బిడ్డల్ని కన్న తల్లులు ఎందరో ఉన్నారు లోకంలో. పగడాలకు ఆ శక్తి ఉంది.
బిడ్డలు కలగని తల్లులకు కూడా బిడ్డలు కలిగేటట్టుగా చేసి గర్భమునకు ఉన్నటువంటి దోషాన్ని తొలగించాయి. దీని మీద నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు కరెక్ట్గా డాక్టర్ జెరీ అన్న ఆయన, మన దేశం వారు కాదు, ఆయన ప్రయోగం చేసి నిజమే భారతీయ సాంప్రదాయంలో పగడాన్ని అంత గొప్పగా చెప్పడానికి కారణం ఉంది, పగడానికి ఆ శక్తి ఉంది అని ఆయన నిరూపించి చూపించారు. కాబట్టి పగడం అంత గొప్పది. అందుకే పగడం తలుచుకుంటే అమ్మతనం ఉంటుంది అందులో. అది అందుకని పగడం వేసి చెప్పడం. ఇప్పుడు శంకరులు అంటున్నారు కేవల పగడం సరిపోదు అంటున్నారు కదా, తీగకు పగడం పండితే నీ పెదవులకు పోలిక ఇచ్చన్నారు. అంటే పగడం భూమిలో తరుగుతుంది తప్ప తీగకి దొరకదు కదా, అసలు కాయ కాసి పండు అవ్వదు అదేమి. అంటే పగడం తీగకి పండితే అనగానే అది జరగదు కాబట్టి అమ్మవారి పెదవులకు పోలిక లేదని చెప్పడం కదండి. శంకరాచార్యుల వారు అలా వచ్చారు. కవి సమయమే కాదు, అది నిజంగా యథార్థంగా జరిగేది ఏం కాదు. రెండోది ఆయన అంటున్నారు, మరి ఏం బింబఫలం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అంటారేమో అని ఆయన అన్నారు. బింబఫలం అన్న పేరు దానికి ఎందుకు వచ్చిందో తెలుసా అమ్మా? బింబము అన్న మాటకి ఒక అర్థం ఉంది. బింబమునకు ప్రతిబింబమునకు అభేదం, రెండు ఒకటే. బింబమే ప్రతిబింబము, ప్రతిబింబమే బింబము. బింబాన్ని దిద్దితే ప్రతిబింబాన్ని దిద్దుతారు, ప్రతిబింబాన్ని దిద్దితే బింబం దిద్దబడుతుంది. బింబ ప్రతిబింబములకు అభేదం, రెండు ఒకటే. పైగా బింబమును ప్రతిబింబమని పిలుస్తారు. అసలు దొండపండుని పోల్చడం ఏమిటమ్మా? దొండపండుతో నీ పెదవులతో పోల్చడానికి ప్రయత్నం చేసినందుకు అది సిగ్గుపడిపోయింది అన్నారు. ఎందుకు సిగ్గుపడిపోయింది శంకర అంటే, నీ పెదవి యొక్క ఎర్రటి కాంతిలో కోటో వంతు పుచ్చుకుని అది ఆ స్థితిని పొందింది. అది నీ పెదవితో పోటీ చేయడానికి అది ప్రతిబింబ సదృశమే కానీ అసలు అది బింబ సదృశం కాదు. నీతో పోటీ చేయడానికి నీ వలన అది ప్రకాశించింది, సూర్యుడి కాంతి చేత చంద్రుడు ప్రకాశించినట్టు. ఇంకా అది నీ పోలికి ఎలా పనికి వస్తుందమ్మా? కాబట్టి పోలిక్కి పనికిరాదు, కాబట్టి పెదవిని పక్కన పెట్టేశాను. కానీ ఆ దొండపండు పక్కన పెట్టాను, పగడం మాత్రం పనికి వస్తుంది. ఎప్పుడో తెలుసా? తీగకి పండితే. అంటే తీగకు పండుతుందా? అసలు ఎప్పటికీ పండదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి పెదవుల గురించినటువంటి విషయాన్ని బాగా విని ధ్యానం చేస్తే రెండు లక్షణాలు వస్తాయి. ఒకటి, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళకి నిద్ర పడుతుంది అమ్మ పెదవులు అని నమస్కరించగలిగితే. రెండు, అమ్మవారి పెదవులను కానీ బాగా ధ్యానం చేసి అమ్మ పెదవులుగా నమస్కారం చెయ్యగలిగితే, నేను ఈ మాట అంటున్నప్పుడల్లా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుచేతనంటే కుబేరుడు ఒక్కసారి అమ్మవారిని తెలియక పార్వతీదేవి అధరాన్ని వక్రదృష్టితో చేస్తే కన్ను మెల్లకన్ను అయిపోయింది. ఇప్పటికీ కుబేరుడికి మెల్లకన్నుతోటే పూజ. కాబట్టి అధరాన్ని ధ్యానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయవలసి ఉంటుంది. అవి అమ్మ పెదవులు అన్న నమ్మకం, ఆ దృష్టితో ధ్యానం చేయాలి. చేస్తే నిద్రలేమి ఉన్న వారికి నిద్ర పడుతుంది. రెండు, అమ్మవారి పెదవులకున్న శక్తి నిద్ర అనగా స్వల్పకాలిక లయం. ఈ లయం ఒక స్థాయిని దాటిపోతే అది అజ్ఞాన లయం, జ్ఞాన ఆవిర్భావం, మాయ తొలగింపు. అందుకని ఇప్పుడు ఆ పెదవులు మిమ్మల్ని రక్షించగలిగినవై ఉంటాయి. కాబట్టి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి పెదవుల గురించి గమ్మత్తుగా మాట్లాడితే మూకశంకరులు ఇంకో అడుగు ముందుకేశారు. మూకశంకరులు చెప్పినా శంకరులు చెప్పినా అమ్మవారిని చూస్తూనే చెప్పారండి. ఎందుచేతనంటే ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే సవ్యోపల జలల వైరర్ఘ్యరచన స్వకీయైరంబోభిస్సలిల నిధి సాహిత్యకరణం తయ అని. అమ్మా, ఇవి నేను పలుకుతున్న పలుకులు ఏవైతే ఉన్నాయో అవి తవజనని వాచాం స్తుతిరియం. అమ్మ, నువ్వు పలికిస్తే పలుకులే అంటున్నారు శంకరాచార్యుల వారు. అందుకని శంకరులుగా పలికింది అమ్మవారే పలికింది. కాబట్టి ఇప్పుడు మూక శంకరులు పలుకుతున్న మాటలు లేని వాడికి అమ్మవారు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడింపజేసింది. మూక శంకరులు అన్నారు అమ్మవారి గురించి, కలమంజుల వాగనుమిత గళపంజర గత శుకగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబబలం శంబరారి నాణ్యస్తం అన్నారు. ఎంత గమ్మత్తైన మాట అంటే, శంబరారి అంటే శంబరాసురుని యొక్క శత్రు. ఈ శత్రు శబ్దం ఎందుకు వేశారు అంటే, ఆయన దేవలోకాధిపతి. దేవలోకం మీదకి దండయాత్రకి ఎప్పుడు వస్తారో రాక్షసులు అంటే దానికి ఏం నోటీస్ ఉండదు. ఇప్పుడు ఏదైనా పనికి ఫలానప్పుడు వెళ్ళాలి అని తెలుసు అనుకోండి, వాహనం అప్పుడు సిద్ధంగా ఉంచితే చాలు. ఆఫీసర్ గారు ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోతే కారు డ్రైవరు కారు పెట్టుకుని బయట కూర్చోక్కర్లేదు. ఎందుకని? ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకంటే ఆయన పడుకుంటారు. కాబట్టి ఇప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు? కారు తీసుకెళ్ళి ఆఫీసులో పెట్టేసి తను వెళ్ళిపోతాడు.
లేదా కారు ఆఫీసర్ గారు ఇంట్లో వదిలేసి అక్కడ తన స్కూటర్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు రావాలి డ్రైవరు అంటే ఆయన చెప్తాడు, రేపు తన పనిని బట్టి చెప్తాడు, రేపు ఉదయం 8 గంటలకు మనం ఇన్స్పెక్షన్కి బలానా చోటుకి వెళ్ళాలి, నువ్వు 8 గంటలకు వచ్చేయి అంటాడు. ఇప్పుడు అతను 8 వచ్చేస్తాడు. ఎందుకు వచ్చేస్తాడు? ఇతనికి తెలుసు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నది అధికారికి తెలుసు. ఆయన పనిని బట్టి ఆయన వాహనం నడిపేవాడు సిద్ధంగా ఉంటాడు. ఇంద్రుణ్ణి పరిపాలకుడని చెప్పట్లేదు. ఇప్పుడు పరిపాలకుడిగా ఉంటే ఎప్పుడెప్పుడు బయటికి ఎడతాడో ఇంద్రుడికే తెలుసు. పరిపాలకుడిగా చెప్పట్లేదు. శంబరారి అంటున్నారంటే శంబరాసురుడి శత్రువు. అంటే ఇప్పుడు దేవతల యొక్క రాజ్యాన్ని రక్షించేటటువంటి వాడిగా చెప్తున్నారు. యుద్ధం ఎప్పుడు వస్తుందో ఇంద్రుడికి తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? ఎవడో తపస్సు చేస్తాడు, బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతారు, ఏం కావాలంటాడు, నాకు చచ్చిపోకుండా వరం కావాలంటాడు. అలా కుదరదు, ఇంకో మాట చెప్పంటారు. ఏదో దీనివల్ల గాలిన్ కుంభిని అగ్నియంబుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రబలం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేది జీవనములో కాధీశ ఇప్పించవే అంటాడు. చిరంజీవ అంటాడు. అంతే, వీడి దేవలోకం మీదకి వెళ్ళిపోతాడు. ఈయనకి ఎలా తెలుస్తుంది? అందుకని ఈయన వాహనం ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలో. అందుకని ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎవరు? మహానుభావుడైనటువంటి ఇంద్రుడైనా లేకపోతే మన్మధుడైనా, వాళ్ళిద్దరూ ఎప్పుడు లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు అటువంటి శంబరారి యొక్క వాహనం ఏది? చిలుక. ఒకరోజు బయటికి వచ్చి చూసేటప్పటికీ ఆ చిలుక కనపడలేదు. ఇప్పుడు వాహనం ఎప్పుడు ఎవరు వాహనాన్ని అధిరోహిస్తారో వారి కోసం సిద్ధంగా ఉండాలి. కానీ ఇప్పుడు వాహనం కనపడలేదు. ఇప్పుడు వాహనాన్ని ఎక్కి ఆయన వెతుక్కుంటున్నాడు. తన మోటార్ సైకిల్ అక్కడ పెడితే ఎవడో ఎత్తుకుపోతే ఆయన మోటార్ సైకిల్ కోసం వెతుక్కున్నాడు. అదంటే మోటార్ సైకిల్ అంటే ప్రాణం లేనిది. ఎవడు తాళం పెట్టి చెవి పెట్టి తీసినా వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి మోటార్ సైకిల్ని తిట్టకూడదు. అదేమిటి దిక్కుమాలిందని అలా వెళ్ళిపోయావు అనకూడదు. అది ఆయన వాహనం, చిలక ప్రాణం ఉన్నది. దానికి తెలుసు నేను బలానా వాళ్ళ వాహనం ఇంకోళ్ళు ఎక్కితే అది పనికిరాదు, అది వెళ్ళదు, అలాగా నా యజమానే ఎక్కాలనాలి. కానీ అది కనపడకుండా పోయింది. అంటే ఏం చేసింది? ఇప్పుడు స్వామిద్రోహం చేసింది. స్వామిద్రోహం చేసినా ఆయన బెంగెట్టుకున్నాడు. ఒరే నా చిలక ఎక్కడికి వెళ్ళిపోయిందో అని దాని మీద మమకారంతో వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమిటి గుర్తు? అంటే గేదె ఉన్నవాడికే తెలుసు తన గేదె ఎలా అరుస్తుందో. అది కూడా మన గేదె అరుస్తోంది అంటాడు. మిగిలిన వాళ్ళకి తెలియదు. మీరు లోకంలో ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఓ చెట్టు మీద కాకులు వాలాయనుకోండి, గోదావరి తీరంబున ఒక పెద్ద వటవృక్షంబు కలదు, ఆ వటవృక్షంబును ఆధారంబు చేసుకుని అనేకమైనటువంటి పక్షులు గూడు కట్టుకుని నివసించుతుండేవి అని మిత్రలాభం మిత్రభేదంలో చదువుకున్నట్టుగా బోలెడన్ని కాకులు వాలి ఉంటే ఒక్క కాకిని గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. అలలలల తిరిగి వచ్చింది అనుకోండి, ఆ కాకేదో మీకు గుర్తుండదు. తన చిలక ఎలా గుర్తుంటుంది? తన గేదె ఎలా గుర్తుంటుంది అంటే యజమానికి తెలుసు. ఈ చిలక ఏం చేస్తుంది? కేవలం తీసుకెళ్ళడం కాదు, మంచి పాటలు పాడుతుంది ఆ చిలక. ఈయన నేర్పాడు కొన్ని మాటలు, ఆ పలుకులు పలుకుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ చిలక ఎక్కడుంది అని వెతుక్కుంటూ వెడుతున్నాడు. ఇప్పుడు ఆ చిలక అరుస్తోంది, చిలక అరుపు వినపడుతోంది. ఆ చిలక ఎక్కడుంది అని, ఎక్కడ అరుపు వినపడుతోందో అక్కడికి వెళ్ళాట. ఎక్కడ వినపడుతోంది ఆ చిలక అరుపు అంటే మూకశంకరులు అన్నారు, అమ్మ ఇక్కడి నుంచి వినపడుతోంది నీ కంఠంలోంచి అన్నారు. అంటే అమ్మవారి కంఠమాధుర్యం ఆ చిలక యొక్క మాధుర్యంలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కంఠంలోంచి వినపడుతోంది. పెద్దవాళ్లతో వ్యవహారం. మీ ఇంట్లో కుక్క మీకన్నా తక్కువ వాడి ఇంట్లోకి వెళ్తే, మా కుక్క మీ ఇంట్లో ఉందని గైడ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయి హే జిమ్మీదా అని తెచ్చేసుకోవచ్చు. అది పెద్దవాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది అనుకోండి, మీరు ఆ ఇంట్లోకి గబుక్కులు వెళ్ళిపోవడానికి ఉండదు. కాలింగ్ బెల్ పెట్టి బయట నుంచి ఉంటే ఆయన అరగంట పోయాక వస్తాడు. ఏంటో అంటాడు, అయ్యా మా కుక్క లోపలికి వచ్చేసిందండి, మా కుక్కను తీసుకెళ్ళిపోతానంటే, నీ కుక్కని పెంచుకున్నవాడు కుక్కను జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్చుకోవాలి, అంతేకాని మా ఇంటికి రావడండి మీ కుక్క ఇలా అంటాడు. అంటే అప్పుడు మీరు వెళ్ళి భయంగా కుక్కను తెచ్చుకొని బయటికి తెచ్చుకోవాలి. ఎందుకని పెద్దవాళ్లతో వ్యవహారం. తీరా మా కుక్క మీ ఇంట్లోకి వచ్చిందండి అన్న తర్వాత మీ కుక్క మా ఇంట్లోకి ఎలా వస్తుంది? అలా వస్తే మా ఇంట్లో 8 కుక్కలు ఉన్నాయి, కరిచేస్తాయే అని ఆయన ఇలా అలా వెతికి, ఇదిగోనండి ఇదే మా కుక్క అనుకున్నాను అన్నాడు అనుకోండి. అనుకున్నాను ఏమిటాయా, చూసుకుని రావాలి. మీ కుక్క మా ఇంట్లో ఎందుకుంటుంది, ఇంత గోడ గేటు ఉంటే? అంటే మీ కుక్కను మేము తెచ్చేసాం అనుకున్నావా అన్నాడు అనుకోండి. చాలా ఇబ్బంది పెద్ద ఆయనతో వ్యవహారం. అది ఆయన మీద దొంగతనం కట్టినట్టు ఉంటుంది. అందుకని ఇప్పుడు అమ్మవారి కంఠంలోంచి తన చిలక అరుపులాగే వినిపిస్తోంది. కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా చిలక నీ కంఠంలో ఉందంటే, అంటే నీ చిలక తెచ్చి నా కంఠంలో పెట్టాను అనుకుంటావా ఉంటుంది. అందుకని ఎలా ఇప్పుడు తన చిలకో కాదో గుర్తుపట్టడం అంటే మూకశంకరులు అంటున్నారు, అమ్మా అప్పుడు తన చిలకో కాదో గుర్తుపట్టడానికి ఆయన చమత్కారం చేశాడు.
చిలక ఎక్కడున్నా దానికి అలవాటు ఏమిటంటే దొండపండు ఉంటే దాన్ని కొరకడానికి వస్తుంది. అందుకని న్యస్తం అంటే ఏదో దాన్ని బయటికి తెప్పించడం కోసం ఒక మిషని పెట్టినట్టు ఒక ఎర్రటి దొండపండు తెచ్చి నీ పెదవిగా పెడితే దానికోసం చిలక పైకొస్తుంది అని పెడితే ఎలా ఉంటుందో లోపల ఉన్న చిలక కోసం పెట్టిన దొండపండులా నీ పెద ఉందమ్మా అన్నారు. అంటే ఇప్పుడు దొండపండు కోసం చిలక పైకి వచ్చింది అనుకోండి, తన చిలక అయితే ధైర్యంగా అమ్మ నా చిలకమ్మ పొరపాటున నీ కంఠంలోకి వచ్చేసింది, అమ్మ నా చిలక పట్టుకెళ్ళిపోతానంటే పట్టుకుపోంటుంది. అంతేకాని నా చిలక లోపల ఉందమ్మా అంటే నోరు ముయ్యి అది నా చిలక నా కంఠం రా అందనుకోండి, అప్పుడేలాగా చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే అమ్మవారి చేతిలో ఎప్పుడూ ఓ చిలక ఉంటుంది. ఆ చిలకతో చెప్తున్నారు గమ్మత్తు. అందుకని అమ్మవారి దగ్గర ఓ చిలక ఉంది, శారదాదేవి దగ్గర చిలక ఉంటుంది. వారువంబులు కులమసాములు మాకు కుమలయాక్షి చదలేటి బంగారు జలరుహంబుల తుండ్లు భోజనంబులు మాకు పువ్వు బోణి సత్యలోకము దాక సకలలోకంబులు ఆటపట్టెలు మాకు అబ్జవదన భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్లా తరుణీ నియాన ఘంటాపదంబు మాకు అంటుంది చిత్రనీయంలో హంస. అందుకని భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు. మేము ఎవరితో ఆటలాడుకుంటామో తెలుసా? శారదాదేవి పక్కనుండే చిలక మా ఫ్రెండ్, మేము ఆడుకుంటూ ఉంటామని చెప్పింది ఆ హంస నలుడి దగ్గరికి రాయబారానికి వెళ్ళినప్పుడు. అందుకని అటువంటి చిలక అమ్మవారి దగ్గర ఉంది. ఈ చిలకేనేమిటి? అందుకని మనం మర్యాద తప్పిపోయి అమ్మవారిని నా చిలకే నీ కంఠంలో ఉందంటే అంటే నీ చిలక ఉంటే తప్ప పాటి పలకలేనా అని అమ్మవారంటే ఇంద్రబలం ఊడిపోతుంది. అందుకని అలా అండమ్మ అనేసి ఓ చిలకని తీసుకొచ్చా ఓ దొండపండు అక్కడ ఇట్టేట. ఇప్పుడు బయటికి వస్తుంది చిలక దొండపండు కోసం, తన చిలక అయితే అమ్మ నా చిలకమ్మ అంటాడు. కాకపోతే ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళిపోతాడు. ఎందుకు పెట్టావో ఈ దొండపండు అందనుకోండి, దీనికి నీ పెదవికి పోలికేశారు కదమ్మా లలితా సహస్రంలో, ఇది ఎంత పనికి మాలిందో చూద్దామని పెట్టానమ్మా అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు గొడవ లేదుగా. అందుకుని పెట్టిందా అన్నట్టుగా కలమంజుల వాగనుమిత గలపంజరగత సుఖగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరితే శంబరారిణాన్యస్తం బింబఫలం శంబరారిణాన్యస్తం. దొండపండు తీసుకొచ్చి అక్కడ న్యాసంగా పెట్టారా అన్నట్టుగా ఉందమ్మా అని పెదవి అన్నారు. మూకశంకరులు అలా చెప్పారు, శంకరాచార్యులు వారు ఇలా చెప్పారు, వసిన్యాది దేవతలు అలా చెప్పారు. ఎవరు ఎలా చెప్పినా మీరు మాత్రం ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ నామం యొక్క వైశిష్ట్యంలో అమ్మవారి పెదవుల యొక్క పరమ సంకేతం ఇది. మీరు ఆలోచించండి. అమ్మ పెదవులుగా వాటిని మీరు ఉపాసన చేస్తే ఆ పెదవుల యొక్క గమ్మత్తు ఏది అంటే ఆ పెదవులు మీరు పెరిగి పెద్దవారవడానికి అడ్డు వచ్చిన వాటిని తొలగతోసిన హేతువులు. మీరు బాగా గుర్తుపట్టండి నా మాటని. ఒకడు నల్లగా పుట్టాడు, ఒంటి కంటితో పుట్టాడు, ఒక్కొక్క చేతికి 9 వేళ్లతో పుట్టాడు, చాలా చికాగ్గా ఉంటాడు, ఎప్పుడూ చర్మవ్యాధి, ఎప్పుడూ ఒంటి నిండా గజ్జి. ఇప్పుడు ఈ పిల్లవాడు అమ్మకి బరువు అవుతాడని మీరు అనుకుంటున్నారా? అమ్మకి ఎప్పుడూ బరువు కాడు. అమ్మ మాత్రం ఈ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని నా కన్నవాడే, నా కొండే, నా బంగారు తండ్రే అని ముద్దులెట్టుకుంటుంది. నేను దీనికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి చూశానండి ఒకసారి జీవితంలో. నేను పెద్దాపురంలో ఉండే రోజుల్లో నాకు బాగా ఆత్మీయత కలిగినటువంటి దేహబంధు ఒక ఆయన ఉండేవారు. ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేసేవారు. నేను అన్నగారు అన్నగారు అని పిలుస్తుండేవాడిని. ఆయన ఎందుకో ఎక్కడో ఏదో రోడ్లు వేస్తున్నారు, నాకు ఆ ప్రాంతం సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ వేస్తుంటే ఏదో ఖాళీగా ఉన్నాను కదా అని సరదాగా వస్తారా చూస్తారా అంటే నేను ఎందుకో నిష్కారణంగా వెళ్ళాను అక్కడికి. ఏదో చూసారా ఏమి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది అని ఓ సామెత, అందుకని నేను వెళ్ళాను. నాకు ఆ పనేం లేదు. అక్కడ ఒక ఆవిడ ఏం చేసిందంటే ప్రసవం అయింది, రెక్కాడితే కానీ డొక్కాడదు. తన చంటి బిడ్డని ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టుకి ఒక పాత చీరలో వేలాడదీసి ఆ పిల్లవాడిని అందులో పడుకోబెట్టింది. ఆ తల్లి నేను ఏమీ ఆవిడ్ని అమర్యాద చెయ్యాలని మాట అంటలేదు, నల్లగా కాటుక ఎలా ఉంటుందో అలా ఉంది, ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఆ రాళ్ళు పెద్ద పెద్ద తట్టతో రాళ్ళు పట్టుకెళ్ళి పోసి వస్తోంది. ఎండాకాలం చెమట ముద్దయిపోయి ఉంది ఆవిడ.
ఒళ్ళు అక్కడ నిలబడితే ఇక్కడికి దుర్వాసన వస్తుంది. అటువంటి స్థితిలో ఉంది ఆవిడ. ఈ రోలర్ అవి తిరుగుతూ రోడ్డు వేసేటప్పుడు ధూళి కదండి, ఒళ్ళంతా ధూళి ధూసరభూరితమై ఉంది. ఆ పిల్లవాడు ఏమి చమత్కారమో, వాడు చాలా బాగున్నాడు, తెల్లగా ఉన్నాడు ఆ పిల్లాడు. ఎలా ఉన్నా తల్లికి బిడ్డడేగా. అలా వెళ్ళిపోతూ అక్కడ ఒక కారు ఒకటి ఆగి ఆ చెట్టు కింద పలహారం చేయడం కోసం ఆ కారులో ఉన్నవాళ్ళు దిగి ఏదో ఆ పళ్ళు పలహారాలు అవి తీసుకుంటూ అందులో ఒక తల్లి ఈ ఉయ్యలలో ఉన్న పిల్లవాడిని చూసింది. చూసి ఎంత బాగున్నాడో ఈ పిల్లాడని తీసి ఆవిడ మహదైశ్వర్యవంతురాలు, మెరిసిపోతోంది, అన్ని ఆభరణాలు ధరించింది. ధరించి ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని గుండెల మీద వేసుకుని సంతోషిస్తోంది. నాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆవిడికి పిల్లలు లేరు. ఆవిడ ఆ పిల్లవాడిని గుండెల మీద వేసుకుని పొంగిపోతాడు. వాడు కయ్యోమని ఏడుస్తున్నాడు. ఈ తల్లి ఎక్కడి నుంచో అక్కడ రాళ్ళు పోస్తున్నది చూసి నవ్వుతూ వచ్చి ఆ పైన కట్టినటువంటి చుట్ట కుదురు తీసి ఇలా దులిపి ఎడం భుజం మీద వేసుకుని ఆ కట్టినటువంటి ఆ పమిట విప్పి ఇలా దోపుకున్న చీర కిందకి విప్పి దుమ్ము దులుపుకుని ఆ పిల్లవాడిని తీసుకుని ఇలా చేతుల్లో పట్టుకుని ఆవిడ అంది. అనేటప్పటికి వాడు ఇంత బోసి నవ్వు నవ్వి ఆవిడ పాలిస్తే అంత చెమట వాసనతో ఉన్న శరీరంలోంచి స్రవించిన పాలు వాడు గడగడ 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 తాగేసి నిద్రైపోయాడు. ఈ తల్లి అలా చూస్తూ నిలబడి ఎంత అందంగా ఉన్నాడో ఈ పిల్లాడంది, వెళ్ళిపోయింది. ఈ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆవిడ వచ్చినటువంటి భాషలో నా బంగారు తండ్రి, నా వజ్రాల కొండ అని ముద్దులాడి ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టుకుని మళ్ళీ ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. మీరు చూడండి, ఇందులో గమ్మత్తు, అందులో పెద్ద రహస్యం ఏమి ఉండదు. నా బుర్ర నేను అలా అంటుంటాను అలవాటు కొద్దీ. తల్లికి పిల్లవాడంటే తన బిడ్డ అంటే లోకమంతా వదిలేసిన వాడైనా సరే అమ్మకి ప్రాణం. అమ్మతనాన్ని చూసేటప్పుడు తన అమ్మ అయితే చాలు తప్ప ఈ అమ్మ కన్నా ఆ అమ్మ బాగుందని చెప్పి ఆ అమ్మని ప్రేమించడం తెలియని తనం బిడ్డతనం కదండి. ఈ అమ్మ కన్నా ఆ అమ్మ బాగుందని ఏ పిల్లవాడు ఇంకో అమ్మతో వెళ్ళిపోడు. అమ్మ అంటే అంతే. అమ్మ ధనికురాలా, అమ్మ దరిద్రురాలా వాడికి తెలియదు. అమ్మ ఈ అందగత్య, అమ్మ అందవిహీనురాలా, అసలు శాస్త్రంలో ఆ మాటే లేదు. అమ్మ అమ్మే, బిడ్డ బిడ్డే. బిడ్డ లోకంలో అందరూ వీడంత పనికిమాలిన వాడు లేడు, వీడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని ఎవ్వరూ ఇలా బుగ్గగిల్లిన వాళ్ళు కూడా లేరు ఆ పిల్లాడిని. కానీ ఈవిడ ఆ పిల్లాడిని పట్టుకుని పేరంటాలకు ఎడుతుంది, ఆ పిల్లాడిని పట్టుకుని బజారుకి ఎడుతుంది. అందరూ పేరంటాలకు వచ్చిన మిగతా పిల్లలందరినీ చూసి వీడిని చూసి వీడేవిడు ఇలా ఉన్నాడని చెప్పేసి వాడిని వెటకారం ఆడినా ఆవిడ బెంగ పెట్టుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వాడిని తీసుకొచ్చి నీకేం పర్వాలేదు నాన్న, వాళ్ళందరూ అలా అంటే అన్నారులే, నువ్వు నా వజ్రాల కొండవిరా, నువ్వు నా బంగారు తండ్రివిరా అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టేసుకుని నువ్వు ఒకనాడు వృద్ధిలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నీ కాళ్ళ మీద పడతారులే నాన్న, తొక్కదేముందిరా ఒంటి మీద్ది, నీ మనసు బంగారం నాన్న, పార్వతీదేవి నలుపు, నారాయణుడు నలుపు, ఏది నలుపు కాదురా, లోకానికి నీళ్ళిచ్చేటటువంటి మేఘం నలుపు, అన్నీ నలుపు, తెలుపుగా ఉన్నవన్నీ కూడా ఓ పైకి తెల్లగా కనపడినవన్నీ గొప్పవేంటి, ఇంత మరకబడితే అసహ్యంగా అయిపోయేటటువంటి తెల్ల పంచ గొప్పదా, ఎన్ని అన్నిటినీ ఇంద్రియాలని పక్కన పెట్టి దీక్షావస్త్రంగా తీసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు కట్టుకున్న నల్ల పంచ గొప్పదా, నువ్వు అయ్యప్ప స్వామి దీక్షితుడు కట్టుకున్న పంచలాంటి వాడివిరా నాన్న, వాళ్ళకేం తెలుసురా, భోగం అనుభవించడానికి వెళ్ళి విటుడు కట్టుకున్న తెల్ల పంచలాంటి వాళ్ళు రా వాళ్ళందరూ అని ఇంత కవిత్వం చెప్పేస్తుంది ఆవిడ. వీడు అసాధారణ ప్రజ్ఞాశాలి అయి వీడి అందం చూడ్డానికి ఏమి ఉండదు. అబ్దుల్ కలాం గారు అందం చూడడానికి ఏముంటుందండి, మధ్యపాపిడి తీసి ఇలా చూపితే ఇంత ఊచ జుత్తు ఇక్కడ వరకు పిట్టంత మనిషి, ఏముంటుంది అందం ఆయన వస్తే. కానీ మీరు పేపర్లలో చూసుంటారు అబ్దుల్ కలాం గారు అలా నిలబడితే పిల్లలు కూడా ఇలా కెమెరాస్ పట్టుకుని నిలబడ్డారు. అబ్దుల్ కలాం గారిని చూడడానికి అంత ఎగబడతారు, లోపలి సౌందర్యం. ఇప్పుడు ఆ పిల్లవాడు అంత వాడయ్యాడు, ఆయనతో ఫోటోలు తీయించుకునేవాళ్ళు, ఆయన ఫోటోలు తీసుకునేవాళ్ళు, ఆయన దగ్గర చేశామన్న వాళ్ళు, ఆయనతో కలిసి ఉండేవాళ్ళు. మా ఆయన ఇంత వాడనేటటువంటి భార్య, మేము ఆ నాన్నగారి బిడ్డలమనేటటువంటి బిడ్డలు, ఇంతమంది వచ్చారు. ఆనాడు ఉన్నది ఎవరు,
అమ్మొక్కతే. ఆ తర్వాత ముద్దులు పెట్టుకున్న వాళ్ళందరూ వాడి యొక్క విభూతులను చూసి ముద్దులు పెట్టారు. ఏ విభూతి లేదని లోకం వదిలిన నాడు ముద్దు పెట్టుకున్న పెదవులు అమ్మ పెదవులు కదండి. ఆ పెదవుల యొక్క ముద్రలు ఎన్ని మాటలు పడ్డాయో ఆ పిల్లవాడి వృద్ధికి అన్ని ఆశీర్వచనాలు పడ్డాయి. ఆ పెదవుల ముద్రలు ఈ పిల్లవాడి నాడిలా అవడానికి హేతువులు కదండి. అందుకే అంత గొప్పవాడై అంత గొప్ప క్షిపణులను కనిపెట్టి భారత రాష్ట్రపతి అయి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రాస్తే ప్రిఫేస్లో ఆయన రాసుకున్నారు, అమ్మా నేను రామేశ్వరంలో చదువుకుంటున్న రోజుల్లో ఆకలి వేస్తే పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మా అమ్మ ఆకలిస్తోందమ్మా అంటే నువ్వు పొయ్యి మీద కాల్చినటువంటి గోధుమ రొట్లు నా పళ్ళెల్లో వేస్తుంటే ఆ గోధుమ రొట్లు తిని పెరిగినటువంటి అబ్దుల్ కలాం అనబడేటటువంటి ఈ శరీరంలోని రక్త మాంసముల మేధస్సే ఈనాడు ఇంత కీర్తింపబడిందమ్మా. ఈ దేశానికి నేను చేసిన సేవ, నా వైభవం, నా ప్రాజ్ఞత, నా జ్ఞానం నీ చేత్తో పెట్టిన గోధుమ రొట్టెలోంచి వచ్చాయమ్మా. ఈ శరీరం మళ్ళీ పడిపోతే నేను చూడాలనుకునేది, నేను నమస్కరించాలనుకునేది ఎక్కడున్నా అక్కడికి నేను వచ్చి నీ పాదాలకి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నారు. అది ప్రాజ్ఞత. అందుకని మహానుభావుడు కలాం గారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చిన్నతనంలో బిడ్డడు ఎలా ఉన్నా ఆ పిల్లవాడిని ముద్దులు పెట్టుకుని వాడికి అంగరక్ష పెట్టి వాడి వృద్ధిలోకి రావాలని వాడి అజ్ఞానం మన్నించిన అమ్మ పెదవుల ముద్రలే వాడి నాడు ఇంత వాడై వాడి మీద బడి ముద్దులెట్టుకుని మిగిలిన వాళ్ళు ఆయన చుట్టూ చేరడానికి హేతువులవుతున్నాయి. మిగిలిన వాళ్ళు పెట్టిన ముద్దులు చెప్పుకోవలసిన ముద్దులు కావు. అమ్మ పెట్టిన ముద్దులు గుర్తుంచుకుని చెప్పుకోవలసిన ముద్దులు. మా అమ్మ నన్ను పెట్టుకున్న ముద్దు నా జన్మలో ఇంకొక చోట రాదు అని చెప్పుకున్న వాడు ఎవడున్నాడో వాడు ప్రాజ్ఞుడు. సభాముఖంగా చెప్పుకోవచ్చు ఆ ముద్దులో ఉన్న గొప్పతనాన్ని. వేరొక ముద్దులో ఉన్న గొప్పతనాన్ని మీరు ఎలా చెప్పుకుంటారు? అలా చెప్పుకోవడం వీలు కాదు. అది ఒక్క అమ్మ ముద్దుకే చెల్లింది. ఎంత అజ్ఞానం మీకుందో అన్ని ముద్దులు ఆవిడ నుంచి వచ్చాయి. క్షమించి మీరు మీ కాలుతో ఆవిడ గుండెలు తంతే ఆవిడ ఆ కాలు మీద ముద్దు పెట్టింది. ఆ తర్వాత ఈ కాలుకి నడువడి తెలిసింది. ఈ నోరు వదరితే అనకూడని మాటలంటే నాన్న నువ్వు అలా అనకూడదురా అంటే నా ముఖం కందగడ్డ అయిపోయి నేను కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటే నేను కోపడలేదు నాన్న, నీకు చెప్తున్నానంతే, నువ్వు చక్కగా అలా ఉండాలి, నువ్వు అలా వృద్ధిలోకి రావాలి అని చిన్నతనంలో చెప్పినటువంటి అమ్మ పెట్టిన ముద్దులు ఇవాళ నా చేత 4 మంచి మాటలు చెప్పించి ఉండవచ్చు. కాబట్టి తీర్చిదిద్దడం అన్నది ఎక్కడుంది? నా అజ్ఞానాన్ని మన్నించి నేను తప్పు చేసినప్పుడల్లా నాకు బోధ చేసి ముద్దు పెట్టిన మా అమ్మ పెదవులు నా సంస్కారమునకు హేతువులు. ఆ ముద్దులే అమ్మ పెదవులకు లక్షణములు. ఇప్పుడు చెప్పండి, మనం ఆచమనం చేస్తే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటాం. ఏం ఓం రామాయ స్వాహ అనకూడదా? అనం. ఆ 3 చెప్తాం. ఎందుకు చెప్తామో తెలుసా అండి? ఇప్పటికీ ఆచమనంలో ఆ 3 నామాలే ఎందుకు చెప్తాం అంటే ఈశ్వరుడు మాట అన్నది ఇచ్చింది పిపీలికాది పర్యంతంలో ఒక్క మనుష్యుడికే ఇచ్చాడు. ఈ మాట కోట్ల మందిని దారి తప్పించడానికి వాడచ్చు. ఈ మాట అగాధంలో పడిపోయిన వాడిని పైకెత్తడానికి వాడచ్చు. కోట్ల మందిని ఊబిలోకి దింపే మాట వాడు ఒక స్థితిని చేరుకున్న తర్వాత వాడి వెంబడబడి తిరిగేటటువంటి ముద్దులు పెట్టేవాళ్ళు ఉంటారే, అటువంటి వ్యభిచార దోషంతో కూడుకున్న వాళ్ళ యొక్క మాటల్లాంటి మాటలు ఆ మాటలు. ఊబిలో కూరుకుంటూ ఉండగా పైకెత్తే మాటలున్నాయే అవి అమ్మ మాటల్లాంటి మాటలు ఆ మాటలు. ఇప్పుడు నీ మాటకి ఆ సంస్కృతి ఉండాలి. నీ మాట అంతటి శక్తిని పొందాలి. ఈ మాట ఎక్కడి నుంచి వస్తోంది? ఎవ్వరికీ లేదు. ఊపిరిని మాటగా మార్చే యంత్రం ఒకటి ఈశ్వరుడు ఇక్కడ పెట్టాడు. అదే స్వరపేటిక. ఈ స్వరపేటికలోంచే మాటలు వస్తున్నాయి. వాయువు మాటలుగా మారుతోంది. ఈ స్వరపేటికని ఛార్జ్ చేయగలిగినది సనాతన ధర్మం ఒక్కటే చెప్పింది. బాగా బడలిపోతే స్వరపేటిక ఎక్కువ నీరు తాగి దాన్ని శుద్ధి చేయరాదు. చాలా తక్కువ నీటితో అది శుద్ధి అవుతుంది. తక్కువ నీరే తీసుకోవాలి స్వరపేటిక బడలిపోతే.
రాత్రంతా మీరు పడుకున్నారనుకోండి, స్వరపేటిక యందు కూడా మాలిన్యములు చేరుతాయి. కంఠం సరిగ్గా రాదేమోనని ముందు కంఠంలో మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే 3 స్థానములలోంచి వస్తాయి. కంఠంలోంచి మొదటి మాట వస్తుంది, కా 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 అన్నప్పుడు మీరు ఇక్కడ వేలు పెట్టి చూసుకోండి. అంటే ఇప్పుడు సభలో కా కా అన్నప్పుడు యాడమ్స్ యాపిల్ అంటారు మగవాడికి, ఇక్కడ కనపడుతుంటుంది. స్వరపేటిక యొక్క వైబ్రేషన్లో పెట్టుకున్న సెల్ ఫోన్ లాగా మీరు కా కా అంటే ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది, ఇక్కడ పుడుతుంది కకారంతో. కా ఆనందవాక్యం. అందుకే కళాభ్యాం అంటూ శంకరులు శివానంద లహరి కకారంతో మొదలు పెడతారు. కా కా అన్నప్పుడు ఇక్కడ పుడుతున్నాయి మాటలు. ముందు స్వరపేటిక మీద మినపగింజ మునిగినంత నీరు మాత్రమే పోసి మాటలు పుట్టే ఈ స్థానాన్ని ఛార్జ్ చేయాలి, లూబ్రికేట్ చేసినట్టు. అందుకే ఆచమనం అంటే జాగ్రత్తగా గోముద్ర పట్టి మినపగుంజ ములిగినంత నీరే పోసి అప్పుడు అమృత మార్గం దగ్గర కింద పెరిగి పెట్టి జుర్రుకున్న శబ్దం రాకుండా లోపలికి పుచ్చుకోవాలి. గుటక వేయకుండా రెండో నామం చెప్పకూడదు. కేశవాయి స్వాహ అన్నారు అనుకోండి, కే అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ లూబ్రికేషన్ అవసరం, అప్పుడు నీరెడుతుంది. ఇప్పుడు రెండో స్థానం ఏది? మాధవాయి స్వాహ, కేశవాయి స్వాహ, నారాయణాయి స్వాహ. నా 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 అన్నప్పుడు నాలుక వెళ్ళి ఎక్కడ నొక్కుతోందో అక్కడ నుంచి పుడుతుంది, ఇక్కడ కాదు. ప్రధాన నాలుకతో నక్కకుండా నా అనండి, అనలేరు. అందుకని నారాయణాయి స్వాహ నీళ్లు పుచ్చుకుంటారు. ఇప్పుడు 3 పెదవులు కలిస్తే వస్తుంది మా మా. పెదవులు కదపకుండా మా అనండి, పెదవులు కలవకుండా అనలేరు. అంటే మాధవాయి స్వాహ పెదవులు కలిపినప్పుడు వస్తోంది. ఈ 3 చేత ప్రధానమైన అక్షరములతో కూడిన సమస్త శబ్దములు నీ నోట్లోంచి వస్తున్నాయి. దీనికి ఇచ్చాడు స్వరపేటిక. దీన్ని మినపగింజు మునిగినంత నీటితో ఈ 3 నామాలతో శుభ్రం చేయి. శుభ్రం చేసి ఎందుకు చేస్తున్నావో తెలుసా? ఈ స్వరపేటికతో నువ్వు మాట్లాడిన ఏ మాట అయినా లోకాన్ని ఉద్ధరించడానికి, దిశానిర్దేశకత్వానికి పనికి రావాలి తప్ప ఒకడిని పాడి చేసే మాట మాట్లాడవద్దు. ఇది ఈశ్వరుడిచ్చాడని గుర్తుపెట్టుకో. అందుకే కా నా మా అనకూడదా? అనరు. ఈశ్వర నామాలు చెప్పిస్తారు, కేశవ, నారాయణ, మాధవ. ప్రతివాడు అమ్మతనాన్ని పొందాలి. ఈ పెదవులు, ఈ మాటలు అమ్మ మాటలుగా, అమ్మ అకారం నుంచి క్షకారం వరకు ఆవిడే అయి ఉంటుంది. ఆవిడ అయినటువంటి అక్షరాలు ఏమున్నాయో అవి పలకడానికి అర్హత నీకు ఇచ్చింది. ఈ పలికేటప్పుడు ఆ మాటలంతా పొందిగ్గా మాట్లాడు. అందుకే మాట అన్నది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా ఉద్ధరిస్తుంది. అవతల వారి స్థాయిని బట్టి మీరు మాట్లాడి ఉద్ధరిస్తారు. అందుకే జగద్గురు శంకరాచార్యుల వారు మహాజ్ఞాని అయి అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారైనా యంత్రప్రతిష్ఠ చేశారు, దేవాలయాలు పునఃప్రతిష్ఠ చేశారు, కుంభాభిషేకాలు చేశారు. సామాన్యమైనటువంటి స్తోత్రాల దగ్గర నుంచి ప్రస్థానత్రయానికి భాష్యాల వరకు ఇచ్చారు. అంటే గురువు అన్నవాడి యొక్క లక్షణం ఏదై ఉండాలి? నేను కొంతమంది దగ్గరికి మాత్రమే వెళ్ళి మాట్లాడగలనన్నవాడు గురువు కానే కాడు. ఏ స్థాయిలో ఉన్నవాడి దగ్గర నుంచి అయినా సరే, ఏ స్థాయికి ఎదిగిన వాడి వరకైనా సరే నీ మాట ఉద్ధరించేటట్టు నువ్వు మాట్లాడగలిగిన నాడే నువ్వు గురువు. గురువు అంటే మమేకమగుట. గురువు మడికట్టుకుని నేను ఎవ్వరితో కలవనని కూర్చుంటే, గురువే అసహ్యించుకుంటే, తల్లి అసహ్యించుకుంటే బిడ్డడు ఎలా వృద్ధిలోకి రాడో, గురువే అసహ్యించుకుంటే లోకమునకు మార్గం ఏర్పడదు. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించారు. నా తండ్రి ఆనాడలా పర్యటించి ఉండకపోతే లోకంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో వారికి ఆ మాటలు చెప్పి ఉండకపోతే ఇవాళ జాతికి ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? పరమాచార్యుల వారి శరీరం వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా అమ్మ మాటలు, అమ్మ వెళ్ళిపోయినా పిల్లవాడికి నాభీబంధం తెగిపోయినా హృదయబంధం ఉండిపోయినట్టు పరమాచార్య స్వామి వారి శరీరం ఇవాళ లేకపోయినా పరమాచార్యుల వారి అనుగ్రహ భాషణాలు మనని నిలబెట్టేస్తూనే ఉన్నాయి, అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తున్నాయి. ఇది పెదవుల యొక్క రహస్యం. చూడండి, పరమాచార్య ఒక సభలోకి వెడితే ఎందరో వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు, పళ్ళిచ్చేవాళ్ళు, బట్టలు పెట్టేవాళ్ళు అన్నీ విని పరమాచార్యుల వారు అన్నారు, నేను ఒక పేద సన్యాసిని,
సర్వసంగ పరిత్యాగిని, కాషాయం కట్టుకున్నవాణ్ణి. నేను అడగకపోయినా మీరు డబ్బు పెడుతున్నారు, బంగారం పెడుతున్నారు, బిల్వదళాలు పెడుతున్నారు, పళ్ళు పెడుతున్నారు. ఈ పేద సన్యాసి కోరినది మీరు ఇవ్వగలరా? మీరందరూ ఇవ్వగలిగింది నేను అడుగుతాను, నాకు ఇస్తారా అని అడిగారు. తప్పకుండా ఇస్తాం, మీరు అడిగితే ఇవ్వకపోవడం ఏమిటి? ఆయన అన్నారు, మీరు జీవించి ఉన్న నాళ్ళు మీ ప్రతిరోజు జీవితంలో 2 నిమిషాలు నాది కాదు పరమాచార్యుల వారికి దానం చేసేసానని నాకు వదిలిపెట్టేయగలరా? వదిలిపెట్టేస్తాం, 2 నిమిషాలే కదా. ఇప్పుడు మీ ప్రతిరోజులో 2 నిమిషాలు నావి, ఏ 2 నిమిషాలైనా సరే అవి నాకు ఇచ్చారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వాడాలి. ఆ 2 నిమిషాలు మీరు రామనామం చెప్తూ మీరు జీవించండి. ఇప్పుడు చెప్పండి, బతికున్న నాళ్ళు రామనామం 2 నిమిషాలు చెప్పినవాడు వాడు ధన్యత పొందాడా? పరమాచార్యుల వారు ధన్యుడవడానికి అడిగారా? చెప్పినవాడు ధన్యుడవడానికి ఇచ్చారు. అది అమ్మ పెదవులు, అవి అమ్మ మాటలు. అవి ఎలా ఉంటాయో తెలుసా అండి? అమ్మ అనుగ్రహంతో పుడతారు వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళందుకే వాళ్ళకి పాఠాలు ఎక్కడి నుంచో రావు. అమ్మ ప్రథమ గురువు అయినట్టే భావనయే అమ్మ. వాళ్ళు ఇక్కడి నుంచి లోకమంతా ఒకలా చూస్తే వాళ్ళొక్కళ్ళు ఒకలా చూస్తారు. ఈ చూడ్డంలోనే వాళ్ళు మహాపురుషులు అవుతారు. ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, 2 men look through the same bars, one at the stars and one at the mud. ఇద్దరూ ఒక్క అద్దంలోంచే చూస్తున్నారు. ఒకడు ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నాడు, ఒకడు బురద వంక చూస్తున్నాడు. అంతే, చూసే దృష్టిని బట్టి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చిన్నతనంలో మహానుభావుడు ఒక ఇంట్లో వారు ఉన్నటువంటి సందులో పెద్ద గడబిడ అవుతోంది. ఆ ఇంటి వారు తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళారు. దొంగలు దూరారు, పట్టుకుందామని చెప్పి ఆ సందులో ఉన్న వాళ్ళందరూ లేచి, ఇదేమిటి దొంగ ఇంత అల్లరి చేస్తున్నాడు, లోపల గిన్నెలన్నీ పడేస్తున్నాడని కర్రలు పట్టుకున్నారు, బడితలు పట్టుకున్నారు. జాగ్రత్తగా మారుతాళంతో తాళం తీశారు. తాళం తీసి తలుపులు తీస్తే ఆ ఇంట్లో దూరినటువంటి ఒక పిల్లి పాకం తయారు చేసినటువంటి ఇరుకుమూతి కలిగిన పాత్రలోకి పాకం కోసమని మెడపెట్టింది. మెడపెడితే పైకి తీసుకోవడం రాలేదు, పాకం నాకేసింది. కళ్ళు కనపడక కంగారెత్తిపోయి పరిగెడుతుంటే ఇప్పుడు ఆ ముఖానికి పట్టుకున్న చెంబు బిందెల్ని గిన్నెల్ని కొడుతోంది. ఇది చప్పుళ్ళు. ఇప్పుడు ఈ పిల్లిని పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని ఒక గుంజకేసి కట్టి ముఖానికి ఉన్నటువంటి పాత్ర లాగేశారు. అందరితో పాటే ఈ పిల్లవాడు కూడా చూశాడు. అందరూ దిక్కుమాల పిల్లి ఇంట్లో దూరిందనుకుని పడుకున్నారు. పడుకుని నిద్ర పట్టని వ్యక్తి ఒక్కడే, ఒక పిల్లవాడు ఆలోచించాడు. మనుష్యుడు జీవితంలో ప్రతి దాని మీద ఆశ పెంచుకొని తలదూర్చిన వాడికి ఈ పిల్లికి ఏం తేడా అని. ప్రతి దాని మీద ఆశతో తలదూర్చిన వాడు కళ్ళు కనపడక ఇలాగే కొట్టుకుంటున్నాడు. అన్ని ఆశలు వదులుకొని ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాడు. ఇదే భగవాన్ రమణులు అంటారు. రమణులు ఒకసారి ఏదో పుస్తకం చదువుతుంటే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఎందుకు వచ్చావు ఈ మాత్రం దానికి, వెళ్ళో అని అరుస్తున్నారు. రమణులు తలెత్తి అడిగారు, ఏమి, ఎందుకు అరుస్తున్నారు, ఏం కావాలి అతనికి అని అడిగారు. కడుపు కాలిపోతోందయ్యా, పట్టెడన్నం పెట్టించండి అన్నాడు. అంటే రమణులు అన్నారు, వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి అన్నం పెట్టించండి అన్నారు. అతన్ని రా అని తీసుకెడుతున్నారు. రమణులు కళ్ళజోడు తీసి పక్కన పెట్టన్నారు. వాడు ఏమీ లేనివాడు కాబట్టి వాడికి పట్టెడన్నంతో తృప్తి. అన్నీ ఉన్నవాడికి చాలా ఆశలు, వాడికి తృప్తి నువ్వు ఇవ్వలేవు. చూశావా? కౌపీనవంత ఖలు భాగ్యవంత. పరమాచార్యుల వారిని చిన్నతనంలో ఈ సంఘటన చూసిన పిల్లవాడే తరువాతి కాలంలో అన్ని ఆశలు వదులుకుని చంద్రశేఖర పరమాచార్య స్వామి అయి నడిచే దేవుడై, కాంచీ పీఠాధిపతి అయి, మహానుభావుడై ఈ భూమండలం మీద 4 చెరగులా నడయాడి ఎన్ని ఉపదేశాలు చేశారో లోకులకు. ఒక్క సంఘటన ఆయన మారారు. ఆయన్ని మార్చిన తరువాత ఆ పెదవులలోంచి వచ్చిన మాటలన్నీ మన్ని పైకెత్తిన అమ్మ ముద్దులు. ఆ ప్రతి మాట మన్ని సంస్కరిస్తుంది. 70వ ఏడు వచ్చేసిన తర్వాత పరమాచార్యుల వారికి ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. చిన్నతనంలో ఏ పిల్లి అలా చేసిందో అలాగే ఒక పిల్లి మఠంలో కూడా చేసింది. పరమాచార్యుల వారికి వచ్చి పీఠం మేనేజర్ చెప్పాడు, పిల్లి ఒకటి పాల గిన్నెలు పాల చెంబులో తల పెట్టేసిందండి, తల ఊడి రాలేదు, పరిగెత్తింది అన్నారు. అంటే పక్కన ఉన్న మిగిలిన వాళ్ళు అన్నారు, ఇక నుంచి పాల గిన్నెల మీద మూత పెట్టండి అన్నారు. పరమాచార్య స్వామి నవ్వి అన్నారు, పెద్ద పాల గిన్నె పెడితే తాగి పిల్లి వెళ్ళిపోతుందిగా అన్నారు. ఎంత తేడాయో చూడండి.
ఎంత తేడాయో చూడండి. వేరొకడు ఆ పిల్లి ఆ పాలు తాగాలి, ఇది పరమాచార్యుల వారు. ఇది మహాత్ముల యందుండే మార్పు. ఇది అనుష్ఠానంలోకి వచ్చినవాడు మహాపురుషుడు. నోటితో మాత్రమే బోధించినవాడు ఆ స్థాయిని కోరుకుంటున్నవాడు అయి ఉండొచ్చేమో, చేరినవాడని నమ్మకం లేదు. ఆ పరమాచార్య నిరంతర సమాధిలోకి వెళ్ళేవారు. ఇలా గోడ కానుకుని కూర్చున్నారు. అస్థిపంజరం అయిపోయిందండి శరీరం. ఇంత ముద్ద తినేవారు కాదు మహానుభావుడు. ఎప్పుడు తినేవారు, ఎంత ధర్మమో ఎంత నియమమో, ఎప్పుడూ అనుగ్రహ భాషణమే, ఉద్ధరించడమే లోకాన్ని. ఓ గోడ కానుకుని కూర్చుంటే సత్యదండం పట్టుకుని కాసేపటికి బహిర్ముఖులయ్యారు. శిష్యుణ్ణి పిలిచి తల మీద ఉన్నటువంటి వస్త్రం తీసి వీపు మీదున్న వస్త్రం తీసి అన్నారు, చెదపురుగులు నా వీపు మీద పాకుతున్నట్టున్నాయి, ఒక్క పురుగు చచ్చిపోకుండా జాగ్రత్తగా తీ అని ఒంగున్నారు. అప్పటికి 70 ఏళ్ళు దాటిపోయిన ఒగ్గు, వెన్నుపూసలు కనపడుతున్నాయి, ఉరప్పంజరం కనపడుతోంది. ఈ చెదపురుగులు అప్పటికే వీపు మీద కురుకేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా శిష్యులు ఆ చెదపురుగుల్ని ఒక్కొక్క దాన్ని లాగి పక్కన పడేసి, ఒక్క చెదపురుగు కూడా చచ్చిపోలేదండి, అన్నీ తీసేసామన్నారు. పోన్లే అని వీపు తడుముకుని వెళ్ళిపోయారు. తప్ప ఇలా అనుకుంటే అయిపోతుంది, అలా అనలేదు. అవి ఈశ్వరుడి దృష్టిలో జీవులు. భగవాన్ రమణులు అంటారు, వారు ఆయన అది అని కూడా అనేవారు కాదు, చిరతపులది కుక్క అది అనేవారు కాదు. వారు ఆ తోలు కప్పుకున్నారు, మీరు ఈ తోలు కప్పుకున్నారు, పై తోలు ఎందుకు చూస్తారు, లోపలి తత్వం అదే కదా, వారు ఎందుకు వచ్చారు అనేవారు. ఇది అద్భుతం. ఇది సనాతన ధర్మపు పట్టుగొడుగు. వాళ్ళు కారణజన్ములు. వాళ్ళ మాటలు అమ్మ ముద్దులు. ఆ ముద్దులకు ఆధారం ఆ పెదవులు. ఆ పెదవుల మాటలు, ఆ పెదవులు కదిలితే వచ్చిన మాటలు అమ్మ మూతి ముడిచిపెట్టిన ముద్దులు. పెదవులు విప్పి ముద్దు పెట్టారు, పెదవులు మూసి ముద్దు పెడతారు. కాబట్టి మూతి ముందుకొస్తుంది. అమ్మ తాను లోకాన్ని ఉద్ధరించడానికి ఈ జాతికంతటికీ తను ఒక్కతే నేను మాట్లాడనిందుకని ఒక చంద్రశేఖర పరమాచార్య అయి, ఒక భగవాన్ రమణులై, ఒక రామకృష్ణ పరమహంసయ్యి నా తల్లి ఈ లోకంలో తిరిగింది. తిరిగి అజ్ఞానంతో తప్పులతో ఉన్న పిల్లలందరినీ అందరూ వదిలిపెట్టేస్తే, వీడు మూఢుడు అని, వీడు పనికిమాలిన పిల్లాడని అందరూ వదిలేసినట్టు వదిలేస్తే వాళ్ళు ముద్దులు పెట్టుకున్నారు. అమ్మ ముద్దులు పెట్టుకుని పెంచిన పిల్లాడిలా వారు వాళ్ళ మాటలతో మళ్ళీ వాళ్ళని మార్చి పనికొచ్చేవారిగా మార్చారు. ఆ అమ్మ పెదవులు అంత గొప్ప పెదవులు. ఆ పెదవుల గురించి స్మరించడం, ఆ పెదవుల్ని చూసి అమ్మా ఆ పెదవులు కదమ్మా మమ్మల్ని పోషించినవని అనుకోవడం, నమస్కారం చెయ్యడం మన అభివృద్ధికి హేతువులు. కాబట్టి అలా నా తల్లి పెదవులకు ఒక్కసారి నమస్కారం చేసి సంతోషిద్దాం. నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రదనచ్చదా, అది ఆ నామము యొక్క వైభవం. ఇప్పటికే వేళ దాటిపోయింది కాబట్టి ఇక్కడతో ఈ నామాన్ని పూర్తి చేసినట్లుగా ప్రకటిస్తున్నాం. అయిపోయిందని కాదు, ఈ నామమే 42 రోజులు చెప్పచ్చు.